నటి అశ్విని శ్రీ బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 7లో అశ్విని శ్రీ పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే. అశ్విని శ్రీ కొంతమేరకు రాణించారు. మాటల స్పష్టత లేకపోవడం, గట్టిగా మాట్లాడలేకపోవడం ఆమెకు మైనస్గా మారింది. అయితే తన గ్లామర్తో ఎంతగానో ఆకట్టుకుంది. అశ్విని శ్రీ కంటెస్టెంట్ బోలే షహాయ్తో స్నేహం చేసింది. ఆ తర్వాత 11వ వారం సెల్ఫ్ నామినేట్ అయింది. 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా ఎవరిని నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ అయింది. అది ఆమెకు మైనస్ అని చెప్పాలి. గతంతో పోల్చితే అశ్విని శ్రీకి పాపులారిటీ దక్కింది. ఆమె నటించిన సినిమాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఇక వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అశ్విని శ్రీ పలు విషయాలపై స్పందిస్తున్నారు. తాజాగా ఆమె కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు వెల్లడించారు. అశ్విని శ్రీ మాట్లాడుతూ, నేను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నాను. మనసుకు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. నా చుట్టూ చాలామంది ఉన్నా కూడా ప్రేమ భావన కలిగించలేకపోయారు. నాకు కాబోయే వాడికి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు, నేను చూసుకుంటాను. నల్లగా దరిద్రంగా అందవిహీనంగా ఉన్నా పెళ్లి చేసుకుంటాను. మంచి మనసు ఉంటే చాలు. నన్ను అర్థం చేసుకునేవాడే ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎదురైతే వాడినా నేను పెళ్లి చేసుకుంటాను అని అశ్విని శ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది.